హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు వీడియో పెడదాం అనుకున్నామండి, కానీ ఈరోజు అయోధ్యలో శ్రీరాముల వారి ప్రతిష్ట ఎంతో చాలా వైభవంగా జరిగింది. అండ్ దానివల్ల ప్రతి దగ్గర సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నంతలో చక్కగా చాలా 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 బాగా చేసుకున్నాం. అండ్ దాంతో అవన్నీ కంప్లీట్ అయినప్పుడు చాలా లేట్ అయిపోయింది. అండ్ యాక్చువల్గా సండే కొరియర్స్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ కొరియర్స్ డిస్పాచ్ చేసేద్దాం ఈరోజు. నేను టుమారో ఆన్వర్డ్స్ లైవ్ చేద్దామని ఉద్దేశంతో ఈరోజు వీడియో చేయలేదండి, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ అసలుకి చాలా 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 గొప్ప రోజు ఈరోజు. ఎప్పుడైతే రాముని యొక్క మందిరాన్ని కూల్చి ఒక 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 బార్బర్ అనే అతను దాన్ని బాబర్ అనే అతను దాన్ని మసీద్గా మార్చినప్పుడు దాన్ని అడ్డుకొని 150,000 మంది అడ్డుకున్నారంట. వాళ్ళందరూ చనిపోయారు, 150,000 మంది చనిపోయారు. అండ్ 500 years నుంచి ఇది ఇలాగే కొనసాగుతూ ఉంది. అండ్ మనం ఎంత అదృష్టమో, అక్కడ అయోధ్యలో ఆయన ప్రతిష్ట మనం డైరెక్ట్గా వెళ్ళకపోయినా మనం టీవీలో చూసినప్పటికీ కూడా మనం డైరెక్ట్గా చూసినంత చాలా సంతోషము. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ప్రోమోలో సారీస్ చూపిస్తానండి. మీ అందరికీ దూరదర్శన్లో మనకి రామాయణం సీరియల్ వచ్చేది. అంటే లైక్ ఇప్పుడు మేము లైక్ 30s ఏజ్ మాది. మేము లైక్ ఇన్ 8-7-6 years ఆ ఏజ్లో, చాలా చిన్న ఏజ్, లైక్ 30 years బ్యాక్. అప్పుడు రామాయణం టెలికాస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు 3 years ఏమో టెలికాస్ట్ అయిందంట ఆ సీరియల్. అప్పుడు 76% రెడ్యూస్ అయిందంట క్రైమ్ రేట్ మన ఇండియాలో. అంటే ఆ రాముల వారి యొక్క సీరియల్లో ఆయన యొక్క చూసి ఎవ్రీవన్ వాజ్ ఇన్స్పైర్డ్. తెలియకుండా మనలోనే ఒక చైతన్యం వచ్చేస్తుంది అనమాట. అలాంటిది ఇప్పుడు రాముల వారి ప్రతిష్ట జరిగింది. సో ఇంకా మన ఇండియాకి మనకి అన్ని శుభాలే. సో చాలా 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 సంతోషము. అండ్ రాముల వారి గురించి చెప్పడానికంటే ఆయన ఏం లేదండి, ఆయన చాలా 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 లైక్ హీఈస్ లైక్ ఉత్తమ పురుష, లైక్ మర్యాద పురుషోత్తముడు అంటారు ఆయన్ని. వేదాల్లో మర్యాద పురుషోత్తముడు అని అంటారు. సో మన అదృష్టం, చక్కగా చక్కగా చూసాము. ఆయన అయోధ్య వదిలి వెళ్ళిపోతుంటే అండి, 14 సంవత్సరాలు ఆయన వనవాసంకి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు కూడా ఒక పువ్వు పుయ్యలేదంట. కడుపులో ఉన్న శిశువు కూడా ఏడ్చిందంట రాముల వారు వెళ్తుంటే. ఎంత ప్రేమ అంటే ఆయన ప్రజల పట్ల ఆయన చూపించే ఆ ప్రేమ ఎలా ఉంటుంది. వాళ్ళు రివర్స్ ఆయన పట్ల అంత ప్రేమ చూపించారు. యాక్చువల్గా ఈరోజు వీడియోలో ఇదంతా చెప్దామని అనుకున్నాను, బట్ ఈరోజు అందుకే ప్రోమోలో మీకు చెప్తున్నానండి. వీఆర్ సో బ్లెస్డ్. అండ్ మనందరికీ కూడా శ్రీరాముల వారి యొక్క కృప కటాక్షాలు ఎప్పుడు ఉంటాయి. సో ప్రోమో శారీస్కి వచ్చేద్దాం. సో యాక్చువల్గా ప్రోమో శారీస్ అండి. టుమారో నేను రెడ్ ఎపిసోడ్స్ చేయమని చాలామంది అడుగుతున్నారు. సో దట్స్ వైజ్ రెడ్ ఎపిసోడ్ అనమాట. రెడ్ ఎపిసోడ్లో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ముంగా సిల్క్ వచ్చి ఇలా మనకు పోల్కా డాట్స్ వస్తాయి. చక్కగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. అండ్ తర్వాత శారీ వచ్చేటప్పటికి సో మీకు ప్రోమోలో జస్ట్ నేను ఒక 3 శారీస్ చూపించేస్తానండి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అనమాట. యాక్చువల్గా ఇది మనం వేరే కలర్స్లో చేసామండి. దిస్ ఇస్ వెరీ ప్రెటీ. అంటే రెడ్ మెరూన్ ఇన్ ఆల్ షేడ్స్ ఆఫ్ రెడ్ మెరూన్ షేడ్స్ అనమాట. సో ఇలా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ 1750 ఫ్రీ షిప్పింగ్లో చాలా చక్కటి చీర. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ దీస్ ఆర్ లైక్ గ్లాన్స్ చూపిస్తున్నాను అంటే. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి మొడాల్ సిల్క్ మీద సీక్వెన్స్. సో ఇలా మనకి మొడాల్ సిల్క్ మీద ఇన్వర్టెడ్ సీక్వెన్స్ వచ్చింది. అండ్ బోత్ సైడ్స్ ఇలా గుడ్ బార్డర్స్ వచ్చి, అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది అనమాట. సో ఇలా చాలా 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 బ్యూటిఫుల్ సారీస్. ఐ జస్ట్ 3 సారీస్ చూపించాను. ఇంకా చాలా చాలా లైక్ 30 to 35 సారీస్ చూపిస్తారండి. ఆల్ ఫ్యాబ్రిక్స్, అన్ని ఫ్యాబ్రిక్స్ కలుస్తాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు టుమారోస్ ఎపిసోడ్. అండ్ వెబ్సైట్ ఈజ్ ఆన్ వర్కింగ్. సో టుమారో మీకు హ్యాపీగా వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ అండి ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు హరిత సారీస్ కలెక్షన్స్. రేపు మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.